ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 118వ కీర్తన 15వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 15వ వాక్య భాగం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ చక్కటి వాగ్దానం. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలని చేస్తుందని ఇక్కడ కీర్తనాకారుడు తన కీర్తనలో ఈ మాట పలుకుతున్నప్పటికీ బైబిల్ గ్రంథంలో అనేక మార్లు మనం విన్నాము. దేవుని వాగ్దానాలు అనేవి దేవుడు డైరెక్ట్గా తన ప్రజలతో వాగ్దానపూర్వకంగా మాట్లాడినవి కొన్ని, అలాగే భక్తులు వాళ్ళ యొక్క ఆత్మీయమైనటువంటి ప్రేరేపణలో పలికినటువంటి మాటల్ని వాగ్దానపూర్వకంగా దేవుడు వాటిని లిఖించడం జరిగింది. కనుక ఉదయకాలాన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనతో, నా దక్షిణ హస్తము నీ జీవితంలో సాహసమైన కార్యాలను చేస్తుంది అని దేవుడు ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, సాహస కార్యాలు అంటే అవి ఎంతో చాలా ఉన్నతమైనవి. అలా సాహసం అంటే అది ఎవరు చేయలేనిది, అంటే మరొకరికి సాధ్యం కానిది ఎవరైనా సాహసంతో చేస్తే. చూడండి, చిన్నపిల్లలు కొంతమంది చిన్నపిల్లల్లో కూడా సాహస బాలుర్లని బాలికలని వాళ్ళకి కొన్ని అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. మరి అంటే ఎవరు చేయలేనిది వాళ్ళు చేసినప్పుడు గుర్తిస్తూ ఉంటుంది ప్రభుత్వం. అంటే ఈ మనుషులు చేసే సాహస కార్యాలు వేరు, దేవుడు చేసే సాహస కార్యాలు చాలా ఉన్నతమైనవి. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఆయన చేసినటువంటి కార్యాలు మనం చూస్తూ ఉంటాం. కనుక ఉదయకాలాన అంటే ఎవరు చేయలేనిది మన జీవితంలో మనం చేస్తే అది సాహసం అవుతుంది. కానీ మనుషులు చేసే సాహసం కంటే కూడా అదిగో దేవుడు చేసినటువంటి సాహస కార్యాలు ఉన్నతమైనవి మనం చూస్తాము. పదే పదే మనం ధ్యానించినప్పటికీ తరిగిపోనిది బైబిల్ గ్రంథంలో మరి ఎర్ర సముద్రపు అనుభవం కావచ్చు. అలాగుననే తన ప్రజల పక్షాన్ని ఇశ్రాయేలు జీవితాల్లో ఎన్నో సాహస కార్యాలని ప్రభు చేసి వాళ్ళ జీవితాల్లో ఒక గొప్ప విడుదలను కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మనం చూస్తాము, కొందరు తన బిడ్డల్ని దేవుడు వాడుకున్నప్పుడు మరి బాలుడైనటువంటి దావీదు కూడా గొప్ప గొప్ప సాహసాలు చేయలేదా? సింహాన్ని చీల్చాడు, ఎలుకబంటిని చీల్చాడు అన్నప్పుడు మరి గొల్యాతును చంపుతున్న వేళ అవన్నీ కూడా ఎవరిని బట్టి చేయగలిగారు? దేవుణ్ణి బట్టి వాళ్ళు ఒక మనిషికి దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి అన్ని కార్యాలు చేస్తే దైవ కార్యాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. అంతేకాదు ఆయన చేసే కార్యాలు ఎవ్వరూ చేయలేనివి. కన్యక గర్భవతి అవడం ఏంటండి, ఇది ఎలా సాధ్యం? అది ప్రభువుకే సాధ్యం. అట్లాగే ఉదయకాలమున నేను అంటాను, ఇక ఆయన చేసే అద్భుతాలు ఎంతో ఉన్నతమైనవి. కనుక సృష్టిని మనం చూసినప్పుడు ఆయన నోటి మాట చేత సృష్టిని కలుగు చేశాడు. కనుక ఆయన హస్తము సాహసమైన కార్యాలు చేస్తుంది. అదిగో ఆ దక్షిణ హస్తము చేత ఈ ఉదయకాలాన నీ జీవితంలో, నా జీవితంలో ఎవ్వరు ఒక్కరు కూడా చేయలేని బలమైన సాహస కార్యాలు చేయుటకు ఆ దక్షిణ హస్తం అంట నీ మీదకి చాపబడింది. ఇది నా హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక చిన్న మాటను మనం అక్కడ గమనిస్తే, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు నీ జీవితంలో చేస్తుంది అనేది ఒక వాగ్దానంగా ఈ ఉదయకాలాన్ని దేవుడు ఉదయకాలమే నిన్ను పలుకరించాడు. సంతోషమే. కానీ అక్కడ మనం చూస్తాము, నీతిమంతుల గుడారాలలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుంది అన్న మాటను మనం చూస్తే, ఎవరి గుడారాలంటివి? నీతిమంతుల గుడారాలు. అందరి గుడారాలు వేరు. ఇది ఈ నీతిమంతుల గుడారాలను మనం చూస్తే నాకు ఈ మాటను బట్టి ఉదయకాలం చాలా దేవుడు దర్శించడం జరిగింది. అంటే చూడండి, వాళ్ళ గుడారాల్లో రక్షణ గూర్చిన సునాదం మరి ఉదయకాలం నుంచి రాత్రి వేళ వరకు ఆ గుడారాల్లో ఒక ప్రత్యేకమైన సునాదాలు. ఈ రోజున చాలా కుటుంబాల్లో, ఆత్మీయులు కుటుంబాలైనా అలాగుననే లోకస్తులైన ఆత్మీయులు కూడా కుటుంబాల్లో భయంకరమైనటువంటి చీకటి మాటలు చాలాసార్లు మన వాక్యంలో వింటూనే ఉంటాము. చీకటి చింతన, చీకటి మాటలు మన నోట ఉన్నప్పుడు తప్పనిసరిగా మన జీవితాల్లో చీకటి క్రియలే మన జీవితంలో జరుగుతాయి. ఈ రోజున ఆత్మీయుల కుటుంబాల్లో కూడా వ్యర్థమైనటువంటి బూతు మాటలు, బూతు సంగీతం కావచ్చు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబాల్లో వినబడడానికి గల కారణం
సాతానుడు చాలా బలముగా క్రియ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరెక్కువగా ఆత్మీయుల కుటుంబాల్లో కూడా ఇలాంటి చీకటి అనుభవాలను వాడు ప్రవేశపెట్టడానికి వాడు ఎంతో ఉత్సాహం కలిగి ఉంటాడు. సాతానుగాడు వాడు ఎప్పుడు కూడా ఎక్కువగా దేవునిలో ఎవరు ఇంకెక్కువగా ఉంటారో వారి జీవితాల్లో ఇలాంటి అనుభవాలు కలగడానికి గల కారణం, ఎందుకంటే చీకటి ఎప్పుడైతే నీ నోట చీకటి మాటలు మనం పలుకుతామో తప్పనిసరిగా మన కుటుంబాల్లో చీకటి ప్రవేశిస్తుంది. చీకటి తిరుగుతుందంటే ఎవడో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, నీ నోరే చెప్తుంది. కనుక ఈ ఉదయకాలాన ఒక తీర్మానం కలిగి, అది చాలా శ్రమతో కూడినది అయినా నా గుడారాల్లో ఎప్పుడైతే రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినిపించబడతాయో, సాధ్యమైతే ఒకవేళ ఈ రోజున చక్కగా టీవీలో వస్తున్నాయి, టీవీలో వైఫై సిస్టమ్ ఉంటుంది, ఫోనుల్లో చక్కటి నెట్ ఉంది, చక్కగా ఉదయకాలం లేచి చక్కటి వాక్య భాగాలు ఉదయకాలం మేము ఈ కుటుంబాల్లో తొలిసారిగా చూడండి మనం చూస్తూ ఉంటాం. దేవుడిని ఎరగని కుటుంబాలలో కూడా ప్రాముఖ్యంగా ఉదయాన్నే వాళ్ళు ఏమి వినిపిస్తారు తెలుసు మనకి. కాబట్టి దేవుని వాక్యాన్ని పెట్టండి ఉదయకాలమే. అలాగుని ఉదయకాలం వాక్యం అయిన తర్వాత దేవుని ఏదైనా పాటలు 2 పాటలు అట్లా దేవుని మన ఇంట్లో అంటే మన జీవితాల్లో తెలియని ఒక ప్రసన్నత ఎక్కడో అవి పెట్టి మనం ఏదో మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకమని నేను చెప్పట్లేదు, కానీ సాధ్యమైనంత మట్టుకు నీ నోట చీకటి మాటలు, చీకటి చింతనలు నీ ఇంట్లో నీ మట్టుకు నువ్వు రానియొద్దు. ఆ తర్వాత దేవుడు నీ ఇంటి వారిని కూడా దేవుడు దర్శిస్తాడు. ఎక్కువగా దేవుణ్ణి ఘనపరిచే అనుభవాలు, దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో, ఆరాధనలు మన ఇంట్లో ఎప్పుడైతే బయలుదేరుతాయో తప్పనిసరిగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. అప్పుడు దేవుని యొక్క దక్షిణ హస్తము నీ పక్షాన సాహసమైన కార్యాలు చేయుటకు ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యమే ఉంది కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉండగా, ఈ ఉదయకాలమున దేవుని సన్నిధులు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, తప్పనిసరిగా నీ కుటుంబంలో ఉండకూడనిది ఏంటంటే, తప్పనిసరిగా చెప్తున్నాను, బూతు మాటలు, బూతు సంగీతం మన ఇళ్లలో వినబడకూడదు. తప్పనిసరిగా మన జీవితాలలో దేవుని యొక్క రక్షణ సునాద గీతాలు మన ఇళ్లలో వినిపించాలి. ప్రాముఖ్యంగా మన నోట వినిపించాలి. తప్పనిసరిగా మన ఇంట్లో అంటే పాటలు పెట్టేసి పద్యాలు పెట్టేసి మనం వదిలేసినంత మాత్రాన్ని కాదు, కానీ మన హృదయంలో నుంచి ఆరాధనలు ప్రారంభించబడాలి. తప్పనిసరిగా ఇది కష్టమైనప్పటికీ నేను చెప్తున్నా కదా, ఎందుకంటే మనము ప్రతి నిత్యము కూడా ప్రతి వ్యక్తి కూడా ఎక్కువగా ఒత్తిడి గుండా వెళుతూ ఉన్నారు. ఈ సమయంలో చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. భక్తి నమ్మకంగానే చేయాలని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ నిత్యము పోరాటమే. ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ శరీరంలో మనం ఉన్నాం. ఈ శరీరం రక్తమాంసాలు కలిగి ఉన్నంత కాలము ఈ శరీరంలో మన పోరాటాలు ఎదుర్కోవాలి. కాబట్టి మనం మానవ మాతృలం కనుక ఈ లోకం మన నిత్యము మనతో కుటుంబంలో ఉన్నవారు, రక్షణ లేని వారు ఉంటారు, వారందరితో మన పోరాటం చేయాలి. కనుక ఆ సమయంలో మనకి దేవుని కృప కావాలి. అయితే ఆ కృపను పొందుకోనండి. తప్పనిసరిగా నీ నోట చీకటి మాటలకి తావివ్వద్దు. ఎంత కష్టమైనా దేవునితో ఒక తీర్మానం చేసుకో, అయ్యా నా నోట అలాంటి చీకటి మాటలు, అలాంటి భయంకరమైన మాటలు నా నోట రాకూడదు, నాకు అలాంటి కృపనిమ్మని దేవుణ్ణి అడగండి. తప్పనిసరిగా భూత సంగీతం కానీ భూత మాటలు కానీ నీ నోట రాకుండా తప్పనిసరిగా రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదాలకి నీవు తావివ్వగలిగితే, దేవునికి నువ్వు అలాంటి స్థానాన్ని నీ ఇంట్లో ఉంచితే దేవుని హస్తం నీ పక్షాన వచ్చి సాహసమైన కార్యాలు మన బైబిల్ గ్రంథంలో చెప్తున్నాను కదా, ఇది మనం రోజు వినేదే కదా, మనకి తెలిసిందే కదా అనుకోవద్దు. నీ జీవితంలో ఈ దినాన కావచ్చు, నీ భవిష్యత్తు కాలంలో కావచ్చు, ఎప్పుడైనా నీ ఎదుట ఆయన నిలిచి ఆయన దక్షిణ హస్తం నీ కోసం వస్తుంది, సాహసమైన కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమని జనులు అనుకొని ఆశ్చర్యపడే విధంగా, ఇది మనుషులెవ్వరూ చేయలేని కార్యం కదా, వీరి పక్షాన్ని ఇది ఎలా జరిగిందంటే వారి దేవుడు ఆ రోజున అంటారు కదా, ఐగుప్తీయులు అరే మనం వెళ్ళిపోదాం పదండి, ఎందుకు సముద్రంలో ఇరుక్కుపోతున్నారు, ఆ సమయంలో అంటారు కదా దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాడు, ఇక మనం వెనక్కి వెళ్ళిపోదాం పదండి అంటే వెళ్ళగలిగారా? వెళ్ళలేదు. కనుక ఆ సముద్రం ముంచి వేసింది, వారి రథ చక్రాలు ఊడిపడినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ ఉదయకాలంలో శత్రువు గమనిస్తాడు, వాడి గమనించాలి, వాడి నోట పలుకుతాడు. తప్పనిసరిగా వారి పక్షాన వారి దేవుడు సాహసమైన కార్యాలు చేస్తున్నాడు, నిజంగా వారి పక్షాన దేవుడు దిగి వచ్చాడు, వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడని నీ శత్రువు నోట పలకాలి.
అలాంటి మాటలు వాళ్ళు పలకడం నీవు వినాలి. హల్లెలూయా. అలా దేవుడు చేస్తాడు తప్పనిసరిగా. ఈ ఉదయకాలాన ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నంత కాలము మనకి ఏ భయము మనకు లేదు. ఎంతటి పరిస్థితులు మన మీదకి లేచిన, ఎలాంటి శత్రువు మన మీదకి లేచిన, వాడు ఎంతటి వాడైనా కావచ్చు, వాడు నోరు ఎంతటిదైనా కావచ్చు, వాడు ఎంతటి వ్యర్థుడైనా కావచ్చు, వాడు ఎంతటి వ్యర్థుడు కావచ్చు, మన జీవితాల్లో ఒకవేళ అలాంటి భయంకరమైన పరిస్థితులు మన ఇంటిలోనికి ప్రవేశించినా సరే, మన దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ హస్తం ఎలాంటిదంటే సాహసమైన కార్యాలు చేసే హస్తం. హల్లెలూయా. ఆ హస్తము నీకు తోడుగా ఉండాలంటే చెప్తున్నాను కదా, ఉదయకాలం నాకు ఇవ్వబడిన ప్రేరేపణలో నేను మీతో చెప్పగలిగిన మాట, ఎందుకు వచ్చి పరిశుద్ధాత్ముడు మనతో చెప్తున్నాడు ఉదయకాలాన మనం తీసేసుకుందాం. ఎందుకంటే మనం పిల్లల్ని మారమని చెప్తాం, భర్తను మారండి, మీరు మంచిగున్నండి అని చెప్పడం మనకి చాలా తేలికండి. కానీ మనలో ఉన్నటువంటి అన్నీ చేస్తున్నాం, కానీ ఏదో ఒక చిన్న లోపం మనలో ఉంది. అందుకే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నీవు దాన్ని విడిచిపెట్టేసాయి, నీ పక్షాన నేను నా హస్తాన్ని చాపుతాను, సాహసమైన కార్యాలు చేస్తాను. అయితే ఈ మాటలు వింటున్నప్పుడు ఇది పలానా వాళ్ళకనొద్దు, మనం అనుకోవద్దు. అలాగునే ఈ మాటను మనం వింటున్నప్పుడు మనం నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రభా ఇదిగో నేను అనాలని అనటం లేదయ్యా, కానీ నాకున్నటువంటి పరిస్థితులను బట్టి నాకు అప్పుడప్పుడు ఇలాంటి మాటలు రావడం, లేకపోతే ఇలాంటి పరిస్థితులు కూడా నేను వెళుతూ ఉన్నాను, నన్ను క్షమించు ప్రభా అని దేవునికి నువ్వు అప్పగించుకోగలిగితే, నాకు నువ్వు సహాయం చెయ్యయ్యా అంటే మన పాదాలని నిలబెట్టగలిగింది, నడిపించగలిగి మన పాదాలను స్థిరపరిచేది దేవుడు. కనుక ఉదయకాలాన చాలామంది చెప్తుంటారు, ఎవరైనా బాప్తీసం పొందండి అని చెప్పినా వాళ్ళు అనేది నేను నిలబడలేనయ్యా అంటారు. నిలబెట్టేది దేవుడు. నిన్ను ఆకర్షించి నువ్వు బాప్తీసం పొందితే నన్ను నిలబెట్టేది దేవుడు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, బాప్తీసాలు పొందగానే పావురాల్లా కనపడాలి మనుషులు అనుకుంటారు కొంతమంది. పావురాలు అయిపోతే ఇక్కడ ఉండరు భూమి మీద, వాళ్ళు డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతారు. కానీ అలాగని మారు మనసు పొందొద్దని నేను చెప్పట్లేదు. కానీ మారు మనసు పొందిన వారు బాప్తీసం పొందుతారు. బాప్తీసం పొందిన తరువాత వారు నూతన జన్మను పొందుతారు. నూతన జన్మను పొందిన బిడలారా, తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది, మనం ప్రతిదినము కూడా రూపాంతరపరచబడాలి. ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దేవుని రాజ్యానికి మనం సిద్ధపడాలి. కనుక మరి రక్షణ పొందని వారి ఎదుట, రక్షణ పొందిన బిడలారా, ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, దినదినము మనం మార్చబడుతూ వెళ్ళాలి. వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదు. ప్రాముఖ్యంగా దినదినము కూడా మనం మార్చబడుతూ దేవుని, నిన్న మనం ఈ మధ్యకాలం మన వాక్యం విన్నాం కదా, ఆయన వలే మనం మార్చబడాలి. హల్లెలూయా. కనుక ఉదయకాలం ఏది ఏమైనా నీలో ఉన్నటువంటి బలహీనత, నాలో ఉన్న బలహీనతలు ఏవైనా ఉంటే వాటిని తీసేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం, తీర్మానం చేసుకుందాం. దేవుని దక్షిణ హస్తం నీ జీవితంలో సాహస కార్యాలు చేయబోతుంది. మోకరించి ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో తీర్మానపూర్వకంగా అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇలాంటి మాటలు నీ నోట వస్తూ ఉంటే, ఇలాంటి పాటలు మనం వింటూ ఉంటే, దేవునికి అప్పగించుకొని, నా తండ్రి వీటన్నిటినీ నా జీవితంలో తీసివేసుకుంటానయ్యా, నీ హస్తం నా పక్షాన సాహస కార్యాలు చేయాలి నాయనా. నిజమేనయ్యా, ఇదిగో ఆ యొక్క సమస్యలో నుంచి నన్ను విడిపించగలిగేది నీవే కదా అని. ఏ సమస్యలు కూడా నన్ను వెడుతున్నావో నాకు తెలియదు. ఈ ఉదయకాలను ప్రార్థన చేసుకో అయ్యా, సాహసమైన కార్యాలు చేసే నీ హస్తాన్ని నా పక్షాన చాపయ్యా. ఎవరు చేయలేరయ్యా నా జీవితంలో, ఆ సమస్యలో నుంచి నన్ను ఎవ్వరు విడిపించలేరయ్యా. కనుక నీ హస్తం నా పక్షాన సాహస కార్యాలు చేయాలి అని అంటే, నీతిమంతుల గుడారాల వంటి గుడారాలను కలిగి ఉండడమే కాదు కానీ ప్రభువా, ఆ గుడారాలలో రక్షణ గూర్చిన సునాద గీతాలు వినిపించబడాలని సెలవిస్తున్నావయ్యా. ఇదిగో నా గుడారములో నుంచి నాయన అయ్యా, రక్షణ గూర్చిన సునాద గీతాలే వినిపించబడాలయ్యా. నా గుడారంలో బూతు మాటలు కానీ, బూతు సాంగత్యం కానీ ప్రభువా, అయ్యా ఇదిగో సంగీతం కానీ నా కుటుంబాల్లో వినిపించకూడదని అయ్యా మీరు సెలవిస్తూ ఉండగా, అయ్యా నాలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించ ప్రభు అని ప్రభుకి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయన హస్తం మన పక్షాన సాహస కార్యాలు చేయబోతూ ఉంది. పరిశుద్ధుల ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. అయ్యా జ్ఞాపకం చేసుకో తండ్రి, నమ్మదగిన దేవుడు అయ్యా నీవు. అయ్యా మా పక్షాన అయ్యా దిగి వచ్చి మాతో మాట్లాడేవయ్యా.
నా హస్తము నీ పక్షమున సాహసమైన కార్యాలను చేస్తుంది అని మీరు మాతో మాట్లాడారయ్యా. అయ్యా, ఈ యొక్క సమస్యల్లో నుంచి మమ్మల్ని విడిపించగలిగేది నీ హస్తం మాత్రమేనయ్యా. ఏ నరుడు కూడా మా పక్షాన కార్యాలు చేయలేడయ్యా. అయ్యా, మేము చేసుకునే కార్యాలు సాహసమైనవని మేము అనుకొని తృప్తి పడొచ్చేమో కానీ మేము చేసుకునే కార్యాలు సాహస కార్యాలు కాదయ్యా. మా పక్షాన ఈ సమస్యలన్నిటిలో నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని మనుషులుగా మమ్మల్ని నిలబెట్టగలిగేది నీ కృపేనయ్యా. అయ్యా, మా పక్షాన్ని దిగిరా నాయనా. మా పక్షాన సాహసమైన కార్యాలు చేయుటకు మీరు దిగి రావాలి అనంటే అయ్యా, ముందుగా మేము మిమ్మల్ని ఘనపరచాలయ్యా. మా నోట నిన్ను గూర్చినటువంటి స్తుతి ఆరాధనలు మా నోట ఉండాలయ్యా. నిన్ను స్తుతిస్తున్న ఈ నోటితో నీ వ్యర్థమైన మాటలు మేము మాట్లాడకూడదు నాయనా. అయ్యా, దయచేసి మా నోటిని పరిశుద్ధపరచండి. అంత గొప్ప ప్రవక్త యెషయా ప్రవక్త పెదవుల్ని నీవు కాల్చినప్పుడే అత్యున్నత సింహాసన దర్శనం కలిగింది కదయ్యా. అయ్యా, మా పెదవులను కూడా మీరు కాల్చండి నాయన. అయ్యా, మా పెదవులను కూడా నాయన నీ పరిశుద్ధాత్మ చేత అయ్యా మా నాలుకని పరిశుద్ధపరచండి నాయన. మా పెదవులు నీ అగ్ని చేత కాల్చబడాలి నాయన. మా పెదవులలో నుంచి నాయన అయ్యా నిన్ను స్తుతించే మాటలు మాత్రమే రావాలి నాయన. మా పెదవులలో నుంచి వ్యర్థమైన మాటలు రాకూడదయ్యా. ఈ పెదవులు ప్రభువా నీకు ప్రతిష్ఠితమైన పెదవులుగా మార్చబడును గాక నాయన. మీకు స్తోత్రం నాయన. అయ్యా, నిశ్చయముగా ప్రభువా మా కుటుంబాల్లో మా జీవితాలలో ఉన్నటువంటి చీకటి అనుభవాలను కొట్టివేసి మా జీవితాలలో సాహసమైన కార్యాలు చేయండి అయ్యా. నీ కొరకు ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవించుటకు అయ్యా మాకు శక్తిని చేకూర్చమని వేడుకొనుచున్నామయ్యా. ఉదయకాలాన్ని ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవును గాక తండ్రి. నీకు స్తోత్రం నాయన. వారి జీవితాల్లో ఉన్న కన్నీళ్లను తొడవండి నాయన. ప్రతి కుటుంబం పక్షాన అయ్యా మీరు దిగి వచ్చి దక్షిణ హస్తాన్ని చాపి సాహస కార్యాలు చేయండి నాయన. ఉదయకాల ఈ దినమంతా కూడా నాయన ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నాయన. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరుగును కాక నాయన. అలాగురు నీవు ఈ దినాన ప్రభా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ ఎవరికైనా ఉంటే వారిని నిండారులుగా దీవించండి. ఈ సంవత్సరం అత్యధికమైన క్షేమాన్ని వారి కలుగు చేయమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచు నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా కూడా మీకు తోడై ఉండి ఆయన దక్షిణ హస్తం మీ పక్షమున సాహస కార్యములు చేయునట్లుగా మీ జీవితాల్లో మీ కుటుంబించబడాలని తీర్మానం చేసుకున్న మీ తీర్మానాల్లో ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి నిశ్చయంగా మీ జీవితాల్లో ఆయన సాహస కార్యములు చేయునుగాక. ఆమేన్, ఆమేన్.